హాయ్ హలో నమస్తే. మార్కెట్లోకి ఎన్ని కొత్త ప్రోడక్ట్స్ వచ్చినా మన పాత కాలం నాటి మన ట్రెడిషనల్ సున్నిపిండి మన చర్మ సౌందర్యానికి చాలా మంచిది. అయితే అలాంటి సున్నిపిండి ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి. ఇక్కడ నేను ముందుగా పెసలు తీసుకున్నా అండి. ఒక కప్పుతో 1 కప్ పెసలు తీసుకున్నాను. 1 కప్ పెసలకి దానికి పావు కప్పు శనగపప్పు తీసుకోవాలి. తర్వాత దాంట్లోకి పావు కప్పు మసూరు దాల్ అంటారు కదా, దాన్ని తీసుకోవాలి. తర్వాత దానికి మనం 1 కప్పు పెసలకి మనం ఏం చేయాలంటే బియ్యం తీసుకోవాలండి. బియ్యం కూడా 1 కప్పు తీసుకోవాలి. అంటే పెసలు ఎన్ని తీసుకుంటే బియ్యం అన్ని తీసుకోవాలి. ఇప్పుడు మొత్తం అన్నిటిని కూడా మంచిగా మీరు సమ్మర్లో చేసినట్లయితే ఎండలో పెట్టుకోండి. ఎండలో ఒక 2 days పెట్టుకున్నారంటే సరిపోతుంది. గట్టి ఎండ అయితే ఒకరోజు సరిపోతుందండి. అవి మంచిగా అయిపోవాలన్నమాట. తర్వాత ఒకవేళ మీకు ఎండ లేదు అనుకుంటే మీరు ప్యాన్లో వేసి కొంచెం హీట్ చేసుకోండి. స్టవ్ పైన పెట్టి హీట్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి కొంచెం తులసి కూడా అంటే బాగా ఎండిపోయింది వేసుకోవాలండి. తులసి ఆకులు వేసుకోవాలి. సో ఎండిపోయినవి అయితే బాగుంటాయి అనమాట. బాగా ఎండిపోవాలి అవి కూడా. తర్వాత దాంట్లోకి వట్టివేలు అంటారు కదండి, అవి తర్వాత చూసారు కదా గులాబీ రేకులు. ఈ గులాబీ రేకులు అనేవి మనకి నాటు గులాబీలు వేసుకోవాలండి. ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా కింద నేను లింక్స్ ఇస్తానండి. ఇప్పుడు మీకు వీడియోకి ప్రోడక్ట్స్ అని వస్తాయి కదా, దాంట్లో యాడ్ చేస్తానండి, మీరు చూడండి నేను పెట్టినవన్నీ కూడా. తర్వాత దీంట్లోకి కొంచెం ఒక పావు కంటే తక్కువగా అనుకోండి ఎండిపోయిన ఉసిరికాయలు ఉంటాయి కదండి, అవి వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర అవి ఉంటే వేసుకోండి, లేదంటే నా దగ్గర ఆమ్లా పౌడర్ ఉంది, నేను ఆమ్లా పౌడర్ వేసుకుంటున్నాను. ఇది పావు కప్పు కంటే కొంచెం తక్కువగానే వేసుకోండి. ఈ వట్టివేలు అని చెప్పాను కదా, ఇవి కూడా వీటన్నిటిని కూడా ఎండలో పెట్టుకోవాలండి, బాగా ఎండిపోవాలి. తర్వాత వీటిని సిద్ధగంధం అంటారు. అవి కూడా నేను లింక్స్ అన్నీ పెడతానండి, మీరు చూడండి. అవి కూడా కొంచెం వేసుకోండి, అవి బాగా స్మెల్ వస్తాయండి. ఇవన్నీ కూడా స్మెల్ కోసం అనమాట. అలాగే హెల్త్కి కూడా మనకి చర్మ సౌందర్యానికి కూడా మంచిది. సో వీటిని వేసుకోవాలి. వీటిని అన్నిటిని కూడా ఎండలో పెట్టుకోవాలండి. మీకు ఎండ లేకపోతే లైట్గా ఫ్రై చేసేయండి స్టవ్ పైన పెట్టి. అవి ఏంటంటే మెత్తగా ఉండకూడదు అనమాట. సో అలా అయితే పాడైపోద్ది, ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. సో వీటిని అన్నిటినీ కూడా మీరు వేసుకొని ఎండలో పెట్టుకోవాలి. మీ దగ్గర పౌడర్స్ ఉంటే పౌడర్స్ అయినా వేసుకోండి, లేదా డైరెక్ట్గా అవి ఉంటే వేసేసుకోండి. అయితే ఆమ్లా పౌడర్ కలిపేటప్పుడు ముందు కలపకండి, ఇవన్నీ మిక్సీ చేసిన తర్వాత కలపాలి. ఇక్కడ చూసారు కదా, అన్నీ బాగా ఎండిపోయాక పప్పులన్నీ కూడా ముందుగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత దాంట్లోకి గులాబీ రెక్కలు మిగతావన్నీ వేసాం కదండి, అవన్నీ కలిపి మీరు మిక్సీ చేసుకోవాలి. ఇక్కడ నేను వేపాకు పొడి నేను చేసుకొని ఉంచుకున్నా, అది కలుపుకున్నానండి. తర్వాత కస్తూరి హల్దీ అని ఉంటుంది, అది మాత్రం వేయండి. దొరకపోతే నార్మల్ హల్దీ వేసుకోండి. మీకు అవి పసుపు కొమ్ములు ఉంటే అవి ఎండలో పెట్టుకొని మిక్సీ చేసుకోండి, లేదంటే మీరు డైరెక్ట్గానే పసుపు పౌడర్ ఉంటే ఇవన్నీ లింక్లో మీకు ప్రోడక్ట్స్ ఉంటాయి, ఒకసారి చూడండి, ఉంటే ఇవి కలిపేసుకోండి. సో ఇలా అన్నీ కూడా పౌడర్స్ చేసుకొని కలుపుకోవాలి. మొత్తం అన్నీ మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలండి. ఒకవేళ పసుపు కొమ్ములు కానీ వేపాకులు కానీ ఇవన్నీ ఎండబెట్టుకోరంటే బాగా ఎండిపోయాక వాటిని మిక్సీ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్నాక వాటిని 2-3 times జల్లెడ పట్టుకొని మళ్ళీ అవి ఉంటుంది కదా కొంచెం గరుగ్గా, వాటిని మళ్ళీ మిక్సీ చేసుకుంటూ అలా చేసుకోవాలండి. ఎందుకంటే అవి మనం ఒంటికి రాసుకునేటప్పుడు సున్నిపిండి అనేది చాలా స్మూత్గా ఉండాలన్నమాట. అలా ఒక 3-4 times జల్లించుకుంటూ చేయాలి. సో ఏకదం స్మూత్గా వచ్చినంత వరకు చేయాలి. సో చూసారు కదా, ఈ పౌడర్ని అయితే తడి చేయితో పట్టుకోకండి. సో ఇలా చేసుకుంటూ అది మళ్ళీ ఫైన్ పౌడర్ అయినంత వరకు చేసుకుంటూ ఉండి ఒక 8 కంటైనర్లో కానీ మీరు పెట్టుకున్నారంటే ఇది చాలా రోజులు నిల్వ ఉంటుంది. సో వీడియో చూసారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి.